మీరెప్పుడన్నా గమనించారా? కొంతమంది ఫిల్మ్ మేకర్స్ ఒకటి లేదా 2 ఫిల్మ్స్ మంచివి తీసి, ఇక ఆ ఫీల్డ్‌లో అదృశ్యమైపోయినట్టుగా ఉండడాన్ని మనకి కొన్ని ఫిల్మ్స్ నచ్చుతాయి. అప్పటినుంచి ఆ డైరెక్టర్స్ యొక్క నెక్స్ట్ ఫిల్మ్స్ చూడాలన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యిద్ది. కానీ అవి రావు అదేంటో. ఐ మీన్ వాళ్ళు ఆపేశారా? అప్డేట్ ఇవ్వట్లేదా? అనౌన్స్ చేసి ఆగిపోయాయా? అసలు ఆ ఫిల్మ్ మేకర్స్ ఎవరు? వాళ్ళు తీసిన 1, 2 ఫిల్మ్స్ ఏంటి అనే దాని గురించే మాట్లాడుకుందాం. మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నట్టే ఒకసారి ఈ ఛానల్‌ని చెక్ చేయండి. నచ్చితే మన మూవీ మ్యాటర్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. నెంబర్ 1 ఇంద్రసేన. యునీక్ థాట్‌తో రన్ అయ్యే యునీక్ స్క్రీన్ ప్లేతో ఉండే మూవీ వీరభోగ వసంతరాయలు. ఇప్పుడంటే ఈ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఉన్న టెక్నిక్‌ని హెవీగా యూజ్ చేస్తున్నారు గానీ, ఆ టైంలో అది కొత్తే. డైరెక్టర్‌కి మంచి అవకాశాలొచ్చేవి యాక్చువల్లీ. కానీ చేతులారా పాడు చేసుకున్నారనే చెప్పాలి. ఫిల్మ్ మేకర్‌కి యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అవ్వటం అనేది తెలిసుండాలి. బికాస్ అతనొక ఫిల్మ్ మేకర్. వాళ్ళకే తెలియకపోతే సినిమాల్లో ఎలా చెప్తారింక? ఇక్కడే మిస్టేక్ చేశారనిపించింది ఇంద్రసేన. తాను తీసిన సినిమా ఒక మంచి సినిమానే. బట్ ఫ్లాప్ అయిందనే ఉద్దేశంతో ఫ్రస్ట్రేట్ అయ్యి మాట్లాడారు. సుకుమార్స్ 'వన్ నేనొక్కడినే' ఫ్లాప్. త్రివిక్రమ్స్ 'కలేజా' ఫ్లాప్. బొమ్మరిల్లు భాస్కర్స్ 'ఆరెంజ్' ఫ్లాప్. ఇలా ఎన్నో మూవీస్ రిలీజ్ టైంలో ఫ్లాప్ అయ్యి, టైం వెళ్లే కొద్దీ అప్రిసియేషన్స్ తెచ్చుకున్నాయి. కానీ వీళ్ళెవరూ ఆ టైంలో సినిమా ఫ్లాప్ అయిందని, ఫ్లాప్ చేసిన ఆడియన్స్‌నో, నచ్చలేదని నెగెటివ్‌గా చెప్పినోళ్ళనో ఎవ్వరిని ఏమీ అనలేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇట్ టేక్స్ సమ్ టైమ్. కొత్తగా ఏదైనా తీస్తే దానికి వెంటనే గుర్తింపు రాదు. టైం పట్టిద్ది. వెంటనే రావడానికి అదేమన్నా ఫుడ్ డెలివరీయా? సక్సెస్ అందరికీ ఒకేలా రాదు. వీరబొగ కూడా రిలీజ్ టైంలో చూసినోళ్ళు నెగెటివ్‌గా చెప్పారు. కానీ టైం వెళ్ళే కొద్దీ దాంట్లో బ్యూటీ బయటపడింది. వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ తెలుగు ఫిల్మ్స్ లిస్ట్‌లోకి వెళ్ళింది కూడా. ఆ టైంలోని ఆ ఆడియన్స్ ఆ నాన్ లీనియర్ స్ట్రక్చర్‌ని తీసుకోలేకపోయారు. సో ఆడలేదు. బట్ ఇప్పుడేమో ఈ టైప్‌వి ఎక్కువ అప్రిసియేషన్స్ గెయిన్ చేసుకుంటున్నాయి సినిమా ఇండస్ట్రీలో. ఇలాంటి వాటికే హై డిమాండ్. ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు రావాల్సిన మూవీ కొంచెం ఎర్లీగా వచ్చేసింది. ఏదేమైనా ఇంద్రసేన లాంటి యూనిక్ డైరెక్టర్‌ని మనం మిస్ అయ్యాం. అండ్ తాను నెగెటివ్ రివ్యూస్‌ని చాలా లోతుగా తీసుకొని టీఎఫ్ఐలో చోటు మిస్ చేసుకున్నారు. ఏకంగా హిమాలయాలకి వెళ్ళిపోతున్నా అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మరి హిమాలయాలకి వెళ్లారో లేదో, వెళ్ళకపోతే నెక్స్ట్ ఫిల్మ్‌తో ఏమన్నా వస్తే బావుండు. నెంబర్ 2 పి. రమేష్. 11 ఇయర్స్ అయిపోయాయి సెకండ్ ఫిల్మ్ గురించి అప్డేట్ ఏమీ రాక. ఈ లిస్ట్‌లోని అందరికంటే ఈ డైరెక్టర్ కొంచెం డిఫరెంట్. మూవీ హిట్ అయినా గానీ నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్స్ తీయలేదు. సైలెంట్‌గా తన ఓల్డ్ సాఫ్ట్‌వేర్ జాబ్‌లోకి మళ్ళీ వెళ్ళిపోయారంట. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ అయిన రమేష్ 2014లో ఒక బ్యాంగర్‌ని వదిలారు. అదే 'భద్రం'. తమిళ్‌లో రిలీజ్ అయ్యి ఆ తర్వాత తెలుగులో డబ్ అయ్యి ఇక్కడ కూడా బానే ఆడింది. అయితే కోవిడ్ టైంలో మరింత పాపులారిటీని గెయిన్ చేసుకుంది. డైరెక్టర్ రమేష్ విషయం ఏంటంటే 2014లో సినిమా హిట్ అయినప్పటికీ దీనికి సీక్వెల్ తీసే పొటెన్షియల్ ఉంది. చెయ్యాలనుకుంటున్నా. బట్ కొంత టైం పట్టిద్ది అన్నారు. అంతే. ఇక నో అప్డేట్. కొంతమందేమో జాబ్‌లోకి వెళ్ళిపోయారని అన్నారు. ఏం చేస్తున్నారో ఏమో! అయితే 2024లో 10 ఇయర్స్ అయినందుకు అందరూ ట్వీట్స్ వేశారు. అశోక్ సెల్వనేమో ఎక్సైటింగ్ న్యూస్ అని పెట్టారు. ఈ మధ్య ఏమో సేమ్ కాంబోలో సీక్వెల్ అన్నట్టు న్యూస్ వచ్చింది సోషల్ మీడియాలో. 4 ఇయర్స్ పట్టిద్ది అది ఇది అని. బట్ ఇందులో నిజమైతే లేదు. అఫీషియల్‌గా అయితే నో అప్డేట్. 11 ఇయర్స్ అయిపోయాయి. అలా వచ్చి అలా ఒక ప్రాఫిటబుల్ ఫిల్మ్ తీసి అలా వెళ్ళిపోయారు. నెంబర్ 3 భరత్ కమ్మ. వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ తెలుగు ఫిల్మ్స్. ఫ్లాప్ కాదు ఏకంగా డబల్ డిజాస్టర్ అయింది ఈ బ్యూటిఫుల్ రొమాంటిక్ ఫిల్మ్. గీతా గోవిందం లాంటి డబల్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ కంటే 100 టైమ్స్ బాగుంటుంది. బట్ ఏం చేద్దాం ఆ టైంలో ఆడలేదు. కానీ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ పాపులారిటీ గెయిన్ చేసుకుంది. ఒక రకంగా విజయ్ లైగర్తో పాన్ ఇండియా మార్కెట్లోకి వెళ్ళడానికి రీజన్ ఇది కూడా అనొచ్చు. చాలా మంది అర్జున్ రెడ్డి వల్లే కదా అని అంటుంటారు. అదొకటి ఇదొకటి కూడా. ఈ సినిమా హిందీ డబ్ సెన్సేషనల్ వ్యూస్ తెచ్చుకుంది యూట్యూబ్లో. డైరెక్టర్ భరత్ కమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉన్నారు కానీ నెక్స్ట్ అయితే ఎలాంటి ప్రాజెక్ట్ అనౌన్స్ చెయ్యలేదు. డిజాస్టర్ వల్ల ఛాన్సులు రాలేదు, లేక స్క్రిప్ట్ ఐడియా రాలేదేమో కానీ త్వరలోనే మరి ఏమన్నా అనౌన్స్ చేస్తారా లేక వదిలేసారో ఏమో చూడాలి. నెంబర్ 4 సాయి కిరణ్. థియేటర్లో ప్యాక్ అయ్యేలా చేసిన మూవీ. కోవిడ్ తర్వాత హారర్ ఫిల్మ్స్ ఎన్నో వచ్చాయి. కొన్ని మాత్రమే మెస్మరైజ్ చేశాయి. వాటిల్లో ఇదొకటి. డైరెక్టర్ సాయి కిరణ్ జెర్సీ అండ్ రొమాంటిక్ ఫిల్మ్స్కి ఏడీగా వర్క్ చేశాక మసూదాతో డైరెక్టోరియల్ డెబ్యూ ఇచ్చి తన ఎగ్జిక్యూషన్తో మెప్పించారు. స్టిల్ ఇప్పటికీ గుర్తుంది ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. మన దగ్గర హారర్ అనగానే ఒక టెంప్లెట్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో భూతం శబ్దాలు, అటు ఇటు నడిచే ఫుడ్ స్టెప్స్, డోర్స్ ఓపెన్ అండ్ క్లోజ్, వెనక్కి తిరగగానే దయ్యం అలా వచ్చి మాయమవటం. ఇలా ఏదో రెగ్యులర్ హారర్ షాట్స్ ఆర్ జంప్ స్కేర్స్ క్రియేట్ చేయాలనో కాకుండా ఒక జెన్యూన్ హారర్ ఫ్రైటనింగ్ స్టోరీ టెల్లింగ్లా అనిపిస్తుంది. ఒకప్పటి ఆర్జీవి గారి ఫిల్మ్స్ లాగా, ఒకప్పుడు మనం చిన్నప్పటి నుంచి వినే విలేజ్ ఫోక్లోర్ స్టోరీస్ లాగా, ఆ అట్మాస్ఫిరిక్ టెన్షన్తో ఈవిల్ బ్యాక్ డ్రాప్ ఉన్న ఫ్లాష్ బ్యాక్తో హారర్ ఇంపాక్ట్ ఉన్న స్టోరీతో
సాయి కిరణ్ తన డెబ్యూతో వచ్చి మెస్మరైజ్ చేశారు. అయితే అది వచ్చి ఇప్పటికి 3 ఇయర్స్ అవుతున్నాయి. ఇంకా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేయలేదు. అలా ఒక బ్యాంగర్ దింపి ఇక అప్డేటే ఇవ్వలేదు నెక్స్ట్ ఏంటి అని. నెంబర్ 5 వేల్ రాజ్. మన తెలుగు ఆడియన్స్కి ధనుష్ని బాగా దగ్గరయ్యేలా చేసిన మూవీయే ఈ రఘువరన్ బీటెక్. దానికి ముందు వరకు తెలుగులో ఏవో కొన్ని అప్పుడప్పుడు ధనుష్వి డబ్ చేసేవాళ్ళు. అవి కూడా మన దగ్గర అంతగా సక్సెస్ అవ్వలేదు థియేట్రికల్గా. బట్ ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి ధనుష్ యొక్క తెలుగు మార్కెట్ని ఓపెన్ అయ్యేలా చేసి నెక్స్ట్ ఫిలిమ్స్కి ఒక బ్యాక్ బోన్లా నిలిచింది. సాంగ్స్ అండ్ ట్రైలర్ కట్ చూసి అప్పుడు మ్యాక్సిమం కాలేజ్ స్టూడెంట్సే థియేటర్స్లో. రిలేటబిలిటీ ఫ్యాక్టర్ అనేది కీ రోల్ ప్లే చేసింది ఈ మూవీకి. ఒక సాధారణ వ్యక్తి, ఒక సాధారణ కుటుంబం, ఒక సాధారణ మనిషి లైఫ్లోని ఎమోషన్స్ అనే ఫ్యాక్టర్స్ వల్ల. అయితే దీన్ని తీసిన సినిమాటోగ్రాఫర్ వేల్ రాజ్. దీని తర్వాత నవమన్మధుడు తీశారు. 80s టైం నాటి రొటీన్ టెంప్లెట్తో వచ్చి బోల్తా పడ్డారు. ఆ సినిమా ఆశించినంతగా ఆడలేదు. ఇక డైరెక్టర్ నెక్స్ట్ ఇంకేమీ తీయలేదు. తీయాలని కాకుండా మంచి ఎమోషన్ తట్టినప్పుడే తీద్దామని ఆగిపోయారంట. ఇలా డైరెక్షన్ని పాజ్ చేసి సినిమాటోగ్రాఫర్గానే చేస్తూ ఉన్నారు. ఏ ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేయలేదు. అలా డిపార్ట్మెంట్ మార్చి ఒక క్లాసిక్ని ఇచ్చి ఇంకో ఫిల్మ్తో నిరాశపరిచి మళ్ళీ ఆయన డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయారు. నెంబర్ 6 ఉదయ్ గుర్రల. నాస్టాలజియా, విలేజ్ పీపుల్ ఇన్నోసెన్స్ అనే వాటితో ఈ మధ్య చాలానే ఫిల్మ్స్ వస్తున్నాయి. ఒకప్పుడు వచ్చాయి, మళ్ళీ కొన్నాళ్ళు పాటు ప్యూర్ కమర్షియల్ ఫార్మాట్ థ్రిల్లర్స్, యాక్షన్ ఫిల్మ్స్ ఇవి వచ్చాయి. మళ్ళీ కోవిడ్ తర్వాత మెయిల్ అనే మూవీ వచ్చి ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్స్కి ప్రాణం పోసింది. డైరెక్టర్ ఉదయ్ అక్కడ ఇక్కడ ఫిల్మ్ ఫెస్టివల్స్, ఈవెంట్స్ లాంటి వాటిల్లో ఉంటుంటారని అంటుంటారు. బట్ సినిమా వైజ్ అయితే ఏ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయలేదు. మోడర్న్ లవ్ హైదరాబాద్ ఉంటుంది కానీ అది వేరే. మరి మెయిల్ చాప్టర్ 2 కోసం ఏమన్నా చేస్తున్నారా లేక బ్రేక్ చెప్పారో ఏమో తెలీదు. అలా తలుక్కున మెరిసి ఆగిపోయారు. నెంబర్ 7 వెంకటేష్ మహా. కేర్ ఆఫ్ కంచరపాలెం అండ్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య 2 మూవీస్ డైరెక్షన్ చేశాక ఇక డైరెక్టర్గా ఏ సినిమా కూడా తెలియదు వెంకటేష్ మహా. రైటర్గా, యాక్టర్గా అండ్ తన ఓన్ ప్రొడక్షన్ కంపెనీతో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా ఇలా కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. మొన్న మధ్య పెన్ను పక్కన పెట్టి కత్తి పట్టుకుంటే అనే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చెయ్యక ముందు తాను ఒక మూవీ కూడా అనౌన్స్ చేశారు. అదే సుమతి. అది ఆ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ జరిగాక ఇక ఆ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు. అండ్ మొన్న మధ్య మర్మానువు అనే మూవీ కూడా అనౌన్స్ చేశారు. క్రౌడ్ ఫండింగ్తో చెయ్యాలి అని పోస్ట్ చేశారు కూడా. సినిమాకి 6.5 crores అవుతాయి. బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్, యునీక్ ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ని ఓవర్ షాడో చేస్తున్నాయి ఈ ఇండస్ట్రీలో. నేను ఇండిపెండెంట్ ఫిల్మ్ సైడే ఉంటాను ఆ సినిమాల పట్ల అని చెప్పి అందుకే క్రౌడ్ ఫండింగ్ పాత్రలో వెళ్తున్నా అని చెప్పారు. వెంకటేష్ మహా రైటింగ్ అండ్ డైరెక్షన్ సూపర్ ఉంటుంది, అందులో నో డౌట్. బట్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్లో ఉండే ఆ ఎవరికి వారు వాళ్ళు తీసినవే గొప్ప, నాదే గొప్ప, మిగతావి బొక్క, నేను తోపు తురుము అనే ఉండే ఆ థింకింగే తనకి నెగిటివ్గా మారింది. అది లేకుంటే ఈపాటికి అనుకున్న ప్రాజెక్ట్స్ తీసేసేవారు కూడా. Put 20 independent filmmakers in a room, it'll explode like a bomb. Because they are like, I'm greater than you. Right. I'm more intelligent than you. I'm this, I'm that. Their sense of I, and their sense of whatever it is just unimaginable. I can't deal with half of them. I like their films. I will not spend 5 minutes with them. బికాస్ కేర్ ఆఫ్ కంచరపాలెం తర్వాత తనకు మంచి క్రెడిబిలిటీ వచ్చింది. బట్ తన స్టేట్మెంట్స్ మేబీ ఇన్వెస్ట్ చేసే ప్రొడ్యూసర్స్కి బ్యాక్ క్లాష్ లాగా అయ్యాయేమో. మరి కొత్త ఐడియా క్రియేటివిటీ అయితే తెలిసిన దాన్ని తన స్టైల్లో కొత్తగా చూపించడం కూడా క్రియేటివిటీ. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఎనీవే, వెంకటేష్ మహా తాను తీయాలనుకున్న ఫిలిమ్స్ తాను తీస్తే చూడడానికి నేను ఎప్పుడు రెడీ. 2 తీసి వేరే డిపార్ట్మెంట్స్లోకి వెళ్ళిపోయారు. ఆ మర్మాను అయినా తీస్తే బాగుండు. అది అప్డేట్ వచ్చి ఎప్పుడో అయింది. 6.5 crores క్రౌడ్ ఫండింగ్ అంట, చాలా కష్టం. మేబీ అందుకే అనుకుంటా యాక్టింగ్ అండ్ ప్రొడక్షన్ సైడ్కి ఎక్కువగా వెళ్తున్నారు. చూడాలి, అది రాజశేఖర్ గారితో అని అన్నారు. అయ్యిద్దో లేదో, లెట్స్ వెయిట్ అండ్ సీ. నెంబర్ 8 శ్రీకార్తిక్. ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి, మహానుభావుడు ఫిల్మ్స్ తర్వాత శర్వానంద్ ఏకైక బెస్ట్ వన్ అంటే ఒకే ఒక జీవితమే. అసలు ఇక శర్వానంద్కి సక్సెస్ రాదా, ఇక పడదా అనుకునే టైంకి పడింది. డైరెక్టర్ శ్రీకార్తిక్ యాక్చువల్లీ ఈ సినిమా తీయక ముందు ఇనీషియల్ డేస్లో తాను ఒక డాన్సర్. నెక్స్ట్ ఫిలిమ్స్ సైడ్కి వచ్చాక యాక్టింగ్ చెయ్యాలని అది చేశారు. ఆటారంభం అండ్ ఇంకొన్ని ఫిలిమ్స్లో యాక్ట్ చేశారు. అదే టైంలో ఇండస్ట్రీలోకి వచ్చారు కాబట్టి ఇక రైటింగ్పై ఇంట్రెస్ట్ పెరిగి దానిపై ఫోకస్ చేశారు. అప్పుడే యాక్టర్ అయిన దేవుతో కలిసి మ్యాడ్ బాయ్స్ క్రియేటివ్స్ అనే కంపెనీ స్టార్ట్ చేసి వెబ్ సిరీస్, డిజిటల్ బ్రాండ్ ఫిలిమ్స్, టీవీ కమర్షియల్స్ లాంటివి మొదలుపెట్టారు. అలా ఫైనల్గా ఒక పక్క రైటింగ్ చేస్తూనే యాడ్ క్రియేటివ్స్ చేస్తూ ఫైనల్లీ ఒక ప్రొడక్షన్కి ఒక కథ చెప్పి ఓకే చేయించుకున్నారు కార్తిక్. అలా ఒకే ఒక జీవితం వచ్చింది. అదేంటో మరి ఇక ఆ ఒకే ఒక సినిమాతోనే సరిపెట్టేసుకున్నారు. ఎలాంటి అప్డేట్ లేదు నెక్స్ట్ ఏంటి అని. నెంబర్ 9 శశికిరణ్ తిక్క.
గూఢాచారి, మేజర్ ఫిలిమ్స్ ఎవరికి తెలీదు? అందరికీ తెలుసు. అయితే అవి తీసిన శశికిరణ్ తిక్క యొక్క నెక్స్ట్ ఫిలిం ఏంటో మాత్రం ఎవ్వరికీ తెలీదు. మేజర్ మూవీ టైంలో తన ఒక ఓన్ స్టోరీ ఫిలిం తీయాలనుకునే ప్రాసెస్లో ఉంది. బట్ శేష్ అడగటం వల్ల మేజర్కి డైరెక్టర్గా ఒప్పుకున్నా అని అన్నారు. కొంపదీసి అది సత్యభామ అయితే కాదు కదా? అదేమై ఉండదులే. సత్యభామ వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిన ప్రొడక్షన్ నుంచి వచ్చింది. అండ్ శశికిరణ్ దానికి వన్ ఆఫ్ ది రైటర్గా కూడా చేశారు. తనకి డైరెక్షన్ ఫీల్డ్లో అంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఈ ప్రాజెక్ట్ తీయలేదంటే మేబీ తాను అనుకున్న స్టోరీ ఇది కాదనుకుంటా. అయితే అసలు శశి ఏం చేస్తున్నారో ఏమో. అప్పుడెప్పుడో మేజర్ మూవీ తర్వాత టుట్టి ఫ్రూటీ అనే మూవీ అనౌన్స్ చేశారు. అదేమో అలాగే ఆగిపోయింది. ఇక నెక్స్ట్ ఏ సినిమా అనేది ఏం చెప్పలేదు. నెంబర్ 10 బసవ శంకర్. జోష్ మూవీలో ఇతను గుర్తున్నాడా? అండ్ బాహుబలిలో ఇక్కడ కూడా చేశారు. ఈ సినిమాలే కాదు చాలానే మూవీస్లో యాక్ట్ చేశారు. అలాగే ప్రొడ్యూసర్గా కూడా 2 ఫిలిమ్స్ చేశారు. అయితే తాను మెయిన్ లీడ్గా ఎంట్రీ ఇచ్చిన మూవీయే ఈ ఎవరికీ చెప్పద్దు. తానే ప్రొడ్యూస్ చేసుకున్నారు. ఈ సినిమా ఫన్ అండ్ సార్కాస్టిక్గా, స్వీట్ అండ్ లిటిల్ థాట్ ప్రొవోకింగ్గా ఉంటుంది. చాలామంది చూసారో లేదో కానీ చూడండి, భలే ఉంటుంది. మన దగ్గర ఉన్న క్యాస్ట్ సిస్టమ్ని, సీరియస్ అండర్ టోన్ని కామెడీ వేలో చూపిస్తారు. టోటల్లీ ఏ ఫన్నీ రామ్కామ్. దీన్ని తీసింది పెళ్లి చూపులకి ఏడీగా వర్క్ చేసి దీంతో డైరెక్టోరియల్ డెబ్యూ ఇచ్చిన బసవ శంకర్. అలా ఒక మంచి ఫన్నీ రామ్కామ్ని ఇచ్చి అలా మాయమైపోయారు అదేంటో డైరెక్టర్. నెంబర్ 11 సత్యప్రభాస్ పినిశెట్టి. మలుపు మూవీ గుర్తుందా? ఆది పినిశెట్టిస్ మలుపు గురించి నేను మాట్లాడేది. ఇది తీసింది ఆది బ్రదర్ అయిన సత్యప్రభాస్ పినిశెట్టి. ఈ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చారు ఇండస్ట్రీలోకి. రైటర్ అండ్ డైరెక్టర్గా ఇది తీశాక శివుడు అనే ఫిలింని ప్రొడ్యూస్ చేశారు. అయితే మలుపు సంగతికి వస్తే ఫ్రెండ్షిప్, యాక్షన్ అండ్ ట్విస్ట్లతో సాగే ఎక్సలెంట్ మూవీ. ఫన్తో స్టార్ట్ అయ్యి మలుపు తిరిగి మిస్టరీకి వెళ్ళిద్ది. అదేంటో కానీ సత్యప్రభాస్ ఇలాంటి ఒక ఇంటెన్స్ యాక్షన్ ఫిలిం తీశాక కూడా ఇక ఎలాంటి ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు డైరెక్టర్గా. ఇట్స్ బీన్ 10 years, నో అప్డేట్. సో వీళ్ళు 1 లేదా 2 మంచి ఫిలిమ్స్ ఇచ్చి ఇక అప్డేట్ ఇవ్వకుండా ఉన్నారు. ఇలా ఇంకెవరన్నా మీకు తెలిసిన డైరెక్టర్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీళ్ళు తీసిన ఏ ఫిలిమ్స్ అంటే మీకు ఇష్టం అనేది కూడా మాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.